తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి వరుసగా రెండో రోజు మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. భారీగా లీక్ అవుతున్న గ్యాస్ తో మంటలు కంట్రోల్ కావట్లేదు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నారు అధికారులు. అగ్నిమాపక శాఖకు చెందిన అత్యాధునిక ఫైర్ ఇంజిన్స్ తో పాటు ఓఎన్జీసీకి చెందిన అత్యాధునిక వాహనాలు ఘటనాస్థలిలో వాటర్ పంపింగ్ చేస్తున్నాయి. అయితే బావిలో గ్యాస్ స్థాయి తగ్గే వరకు మంటలను అదుపు చేయడం కష్టమేనంటున్నాయి రెస్క్యూ టీమ్స్. అగ్నిమాపక శాఖకు చెందిన 2 అడ్వాన్స్డ్ వాటర్ టెండర్స్ తో సహా మరొక 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ట్రై చేస్తున్నారు. 8 మంది అధికారులతో కూడిన 50 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఓఎన్జీసీ కూడా అడ్వాన్స్డ్ వాటర్ టెండర్, మల్టీపర్పస్ వాటర్ టెండర్, మరొక వాహనంతో మంటలను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఓఎన్జీసీకి చెందిన 20 మంది అధికారులు, 60 మంది ఫైర్ సిబ్బంది సహాయక చర్యలలో పాల్గొంటున్నారు. అదనంగా మరొక 20 మంది ఇంజనీర్లను నర్సాపురం యూనిట్ నుంచి పంపించారు. కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి వరుసగా రెండో రోజు మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. భారీగా లీక్ అవుతున్న గ్యాస్ తో మంటలు కంట్రోల్ కావట్లేదు. మంటలను అదుపు చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ మనకు అందిస్తారు. బావిలో బ్లోఅవుట్ కొనసాగుతుంది. దాని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మంటలు అనేది నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇటు ఓఎన్జీసీ టీం కావచ్చు, అదేవిధంగా జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు దీనిపై మానిటరింగ్ చేస్తున్నారు. మంటలను ఏదైతే ఈ బ్లోఅవుట్ని ఏ విధంగా తగ్గించాలని కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. కానీ దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. ఎందుకంటే ఇరుసుమండ గ్రామానికి సంబంధించి గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు. అంటే ఈ బావిలో గ్యాస్ కంప్లీట్గా తగ్గేంత వరకు కూడా తాము మంటలను అదుపు చేయలేమని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే దీని ఇంపాక్ట్ అనేది, దీని ప్రభావంతో పూర్తిగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఏదైతే ఐరన్ రాడ్స్ పూర్తిగా కుంగిపోయిన పరిస్థితి, దీని ప్రభావం అనేది ఇంకా ఎక్కువగానే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అంటే మోరీ 5 డ్రిల్లింగ్ బావిలో పరిస్థితిని ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు నిపుణులతో ఓఎన్జీసీ సమన్వయం చేసుకుంటుంది. దీనికి సంబంధించి కూడా డ్రిల్లింగ్ సైట్లో మొదటగా గ్యాస్ లీకేజ్ కావడం, ఆ తర్వాత పేలుళ్లతో మంటలు ఎగిసిపడుతుంటే చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా గ్రామస్తులు తీవ్ర ఆందోళన పడ్డారు. అసలు ఏం జరుగుతుంది, తమ ప్రాంతంలో ఏం జరుగుతుంది ఏంటని కూడా చాలా గందరగోళ పడిన పరిస్థితి. ఈ పేలుళ్లకు సంబంధించి కూడా ఇప్పటికే దీన్ని కంట్రోల్ చేయడానికి ఇటు ఓఎన్జీసీ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం, దీనికి సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి ఇటు గుజరాత్ నుంచి కావచ్చు, అదేవిధంగా ముంబై నుంచి కూడా ప్రత్యేకంగా దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని తీసుకురావడానికి, అదేవిధంగా మెటీరియల్ తీసుకురావడానికి ఓఎన్జీసీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీనికి సంబంధించి కూడా అంటే ఇక్కడ ఇరుసుమండి సమీపంలో దాదాపు ఓఎన్జీసీ 1993లో ఈ గ్యాస్ కావచ్చు, అదేవిధంగా చమురు నిక్షేపాలు వెలికితీత ప్రక్రియ ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అంటే తర్వాత ఈ బావిలో వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోవడంతో 2024లో డీప్ ఇండస్ట్రీ కంపెనీకి ఇది లీజుకి ఇచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఓఎన్జీసీ తీసుకోవడం, అదేవిధంగా ఓఎన్జీసీ నుంచి డీప్ ఇండస్ట్రీ లీజుకి తీసుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి దాదాపు కొన్ని వందల మీటర్లు ఏదైతే కొత్త జోన్లోకి వెళ్ళేటప్పుడు ఈ లాగింగ్ టూల్ టెస్టింగ్ ద్వారా బాంబింగ్ ప్రక్రియ చేస్తారు. అంటే ఇది లోపలికి వెళ్ళే ఈ చమురు కావచ్చు, అదేవిధంగా నిక్షేపాలు వెలికి తీసేందుకు బాంబింగ్ ప్రక్రియ చేస్తారు. ఈ బాంబింగ్ ప్రక్రియకు సంబంధించి అంచనాల కంటే గ్యాస్ ఎక్కువగా రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఇటు ప్రతినిధులు ఓఎన్జీసీ ప్రతినిధి కావచ్చు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం చెప్తుంది. దీనికి సంబంధించి కూడా మొదట మడ్ పంపింగ్ ట్రై చేస్తారు. ఎందుకంటే మడ్ పంపింగ్ ద్వారా పూర్తిగా ఈ మంటల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా మడ్ పంపింగ్ కంటే కూడా నియంత్రించే స్థాయి కంటే కూడా ఎక్కువగా ఈ మంటలు రావడం, దాంతో ఏం చేయలేని సిచ్యువేషన్. అంటే నిన్నటితో పోలిస్తే ఈ మంటలు అనేది తగ్గినప్పటికి కూడా మంటల ప్రభావం అనేది కూడా ఇంకా ఎక్కువగానే కనిపిస్తుంది. ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాలు, ఇది లక్కవరం కావచ్చు, అదేవిధంగా ఈ గ్రామం ఇరుసుమండి గ్రామం కావచ్చు, పూర్తిగా ఖాళీ చేయించేశారు. ఇటు ఒకవేళ ఏదైనా ప్రత్యామ్నాయ పరిస్థితులు, అదేవిధంగా ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్ ఏముంటుందని కూడా ఇప్పటికే దానికి సంబంధించి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఒకవైపు ఎక్కడికక్కడ గ్రిల్స్ కావచ్చు, మరొకవైపు చిన్న చిన్న ఫ్లైఓవర్స్ చుట్టూ పంట పొలాలు, అదేవిధంగా కొబ్బరి చెట్లు కూడా పూర్తిగా నాశనం అయ్యాయి. అంటే ఈ మంటలను ఆర్పేందుకు ఒకవేళ ఈ మంటలను ఆర్పేయాలంటే కనుక ఖచ్చితంగా గోడవల్లి కాలం నుంచి నీటిని మళ్లించేలాగా ఓఎన్జీసీ కూడా ప్రయత్నాలు చేస్తుంది. దీనికి అనుగుణంగా ఈ మంటల ఇంపాక్ట్ అనేది దానికి అదే తగ్గితేనే కానీ తాము ఏమీ చేయలేమని అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే నిన్నటితో పోలిస్తే ఈ మంటల ఇంపాక్ట్, మంటల ప్రభావం, ఆ హీట్ అనేది కొంచెం తగ్గినప్పటికి కూడా ఇంకా గ్యాస్ అనేది దాంట్లో కంటిన్యూగా వస్తుంది. కాబట్టి ఆ గ్యాస్ కంటిన్యూగా ఈ గ్యాస్కి సంబంధించి అది
క్లోజ్ అయిపోయిన తర్వాత మాత్రమే మంటలు ఆరవగలవు, లేదంటే ఎక్స్పర్ట్స్ రావాలి ఇతర ప్రాంతాల నుంచి. గతంలో జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి దీనిపై ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్స్ రావాలి. గుంటూరు అదేవిధంగా గుజరాత్ కావచ్చు, మరొక వైపు ముంబై నుంచి ఎక్స్పర్ట్స్, అదేవిధంగా మెటీరియల్ రావాల్సి ఉంది, మిషనరీ రావాల్సి ఉందని ప్రజలను చెప్తున్న పరిస్థితి.